దినకర్ చెప్పండి, ప్రస్తుతం ఎమ్మెల్యేలందరూ ఎన్ని గంటలకు పోయస్ గార్డెన్ కు చేరుకుంటారు? ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది మీటింగ్? అంటే పోయస్ గార్డెన్కి ఇంకా రాత్రి జరిగినటువంటి సమాలోచనల తర్వాత దాదాపు నిన్న రాత్రి 80 మంది ఎమ్మెల్యేలుగా అందుబాటులో ఉన్న వాళ్ళంతా రావడం జరిగింది. 20 మంత్రులు కూడా వచ్చారు. అయితే నిన్న రాత్రి వరకు జరిగిన డెవలప్మెంట్స్తో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు 10 గంటల కంటే మరి కాసేపట్లో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో సమావేశం కావాలని అన్నాడీఎంకే పార్టీ శాసనసభ సభ్యులంతా కూడా అక్కడికి హాజరు కావాలని చెప్పి కూడా శశికళ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా 10 గంటల ప్రాంతంలో అందరూ కూడా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం రాయపేటలో ఉంది, అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత సమావేశం ప్రారంభమవుతుంది. ఆ సమావేశానికి పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి శశికళ అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా భావించవచ్చు. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అన్నది మాత్రం ఇక్కడ కీలకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 134 మంది ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారని ఏకంగా శశికళనే ప్రకటన చేశారు. శశికళ ప్రకటనకు మద్దతు ఇస్తూ తంబిదురై కూడా ఇలాంటి ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా ఇంకా ఈ 134 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు జరగబోయే మరి సేపట్లో జరగబోయేటువంటి మీటింగ్కి హాజరవుతారా, ఎవరైనా స్ప్లిట్ అవుతారా అని కూడా సమాచారం ఉంది. 2 వర్గాలుగా అన్నాడీఎంకే పార్టీ చీలిపోయే అవకాశం ఉందని చెప్పి మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇద్దరు అంటే ఓ పన్నీర్సెల్వంతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు ఓ పన్నీర్సెల్వం ఇంటి దగ్గర ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఆయనతో పాటు కొద్దిమంది సీనియర్ అన్నాడీఎంకే లీడర్లు కూడా అక్కడ ఉన్నారు. సో అయితే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 10 గంటలకు షెడ్యూల్ ప్రకారం అక్కడ హాజరు కావాలని చెప్పారు. 134 మంది ఎమ్మెల్యేల్లో 136 మంది ఎమ్మెల్యేలు గాను 135 మందిలో జయలలిత చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా హాజరయ్యారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రే ఈ యొక్క సమాచారం పోయింది. జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులందరూ కూడా ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసి ఇక్కడికి పంపించాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పోయస్ గార్డెన్లో ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఇక్కడి నుంచి 9 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో శశికళ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్తారని చెప్పి కూడా మనకి షెడ్యూల్ ఉంది. అయితే ఆవిడ అక్కడికి వెళ్లే ముందు మెరీనా బీచ్ లో ఉన్నటువంటి జయలలిత సమాధి దగ్గరికి వెళ్లి జయలలితకు నివాళులు అర్పించిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్తారని కూడా మనకున్నటువంటి సమాచారం. అంటే ఈ షెడ్యూల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. నేరుగానే అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. ఎమ్మెల్యేల సమావేశం కీలకం కానుంది. ఎమ్మెల్యేల సమావేశంలోనే అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో సో ఎలా ఉండబోతుంది తమిళనాడు యొక్క భవిష్యత్తు? ఒకవేళ అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం చెప్తున్నట్టుగా 134 మంది ఎమ్మెల్యేలంతా శశికళతోనే ఉన్నట్టయితే ఇక ఖచ్చితంగా ఆవిడ్ని సీఎం పీఠం పైన అధిరోహించేలా గవర్నర్ ఆవిడని ఆహ్వానించాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా బలాన్ని కూడా గవర్నర్ చూపించిన తర్వాత ఎమ్మెల్యేల మద్దతు అంతా గవర్నర్ చూపించిన తర్వాత గవర్నర్కి తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ్ని ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇది కూడా పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఇక్కడ చెన్నైకి వస్తారని కూడా సమాచారం ఉంది. అయితే ముంబైలో ఆయన కార్యక్రమాలన్నీ కూడా షెడ్యూల్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా రద్దయ్యాయి. ఏ క్షణమైనా కానీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతనే ఈ విద్యాసాగర్ రావు చెన్నైకి వస్తారని కూడా మరొక వాదన వినిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేల సమావేశం తర్వాతనే ఏదైనా కానీ కీలకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటువైపు డిఎంకే కూడా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఎమ్మెల్యేలు ఎంతమంది హాజరవుతారో, ఎమ్మెల్యేలు హాజరైన తర్వాత ఓ పన్నీర్సెల్వంకి మద్దతు ఇవ్వడమా, ఓ పన్నీర్సెల్వం తరపున ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారన్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఒకవేళ 134 మంది ఎమ్మెల్యేలు హాజరైతే ఇక ఓ పన్నీర్సెల్వం అన్నాడీఎంకే పార్టీలో ఒంటరిగా మిగిలిపోయేటువంటి సందర్భం నెలకొంటుందని చెప్పవచ్చు. సో ఇక ఓ పన్నీర్సెల్వం మాత్రం కూడా ఎమ్మెల్యేలు అందరూ తనకు మద్దతు ఉన్నారని చెప్పి కూడా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారని చెప్పి కూడా అంతర్గతంగా వేసుకున్న స్ట్రాటజీ ప్రకారం ఉంది. అయితే మరికొద్దిమంది ఓ పన్నీర్సెల్వం ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి మద్దతు ప్రకటించినా కానీ వెనక్కి వచ్చి మళ్ళీ ఏమన్నా తన గ్రూప్లో జాయిన్ అవుతారా అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత రాత్రి అంతా శశికళ వర్గం తెల్లవారుజామున 2:30 గంటల వరకు కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కొద్దిమంది పోయస్ గార్డెన్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. శశికళతో పాటు వీళ్ళు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి ముందుగానే ఇక్కడి నుంచి వచ్చి ఆవిడ కాన్వాయ్తో పాటు వెళ్ళడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నారని మనం భావించవచ్చు. ఒకవేళ శశికళ ఒక వర్షాన్ని టెలికాస్ట్ చేయడానికి కూడా శశికళకు ఉన్నటువంటి ఛానల్ జయ టీవీ ఏదైతే ఉందో అవి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. అయితే రాయపేటలో ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు హాజరయ్యే దాన్ని బట్టే తమిళనాడు రాజకీయాలు భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. మరొకవైపు నిన్నటి వరకు కోలాహలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ ఒక పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి శశికళకు ఇంతమంది పోలీస్ సెక్యూరిటీ గార్డ్ ఇవ్వడం పట్ల కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఎదురవుతున్నటువంటి సందర్భం ఇక్కడ పోయస్ గార్డెన్ లో మనం చూడొచ్చు. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం కానుంది.
దినకర్, ఎవరైతే ఇప్పుడు సెల్వం స్ట్రాటజీ ప్రకారం 30-40 మంది ఎమ్మెల్యేల వరకు నాకు సపోర్ట్ చేస్తారు అని ఆయన అనుకుంటున్నారు కదా, ఈ నేపథ్యంలో శశికళ వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్లుగా సమాచారం వస్తోందా? ఎవరైతే ఆయన వర్గంలో ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళని. అయితే ఇది ఇంకా చెప్పడం కష్టమవుతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అర్లీగా ప్రిడిక్ట్ చేసినట్టు అవుతుంది. మరి కాసేపట్లో మీటింగ్ ప్రారంభమై వాళ్ళంతా కూడా హాజరు కాలేకపోతే వాళ్ళంతా ఓ పన్నీర్సెల్వం వర్గం ఎమ్మెల్యేలుగా మనం భావించవచ్చు. అయితే ఆ ఎమ్మెల్యేలంతా ఒకవేళ అక్కడికి హాజరు కాకపోతే సో ఎంతమంది ఎమ్మెల్యేలు అని ఇది ఎంతమంది ఎమ్మెల్యేలు ఇటు ఓపీఎస్ వైపు ఉన్నారన్నది కూడా మనం క్యాల్కులేట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పవచ్చు. ఈ ప్రస్తుతానికైతే ఓ పన్నీర్సెల్వంతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు ఓ పన్నీర్సెల్వం ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇంకా 10 గంటల ప్రాంతం కనుక మరికొద్ది మంది ఎవరైనా యాడ్ అవుతారా అన్నది కూడా చూడాలి. శశికళ వర్గం మాత్రం బలంగా నమ్ముతుంది, తనకు పూర్తి స్థాయి మద్దతు ఉంది. 130 ఇప్పుడు ఎవరైతే ఇద్దరు లేరో వాళ్ళతో ఒక 130 మంది ఎమ్మెల్యేల వరకు తన వైపే ఉన్నారని. అయితే ఓ పన్నీర్సెల్వంకి సంబంధించి దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల వరకు ఉన్నారని చెప్పి కూడా ఆ వర్గం బలంగా విశ్వసిస్తుంది. దీంట్లో మైత్రేయను అలాగే షణ్ముఖం లాంటి సీనియర్ నేతలు కొద్దిగా కీ రోల్ పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక ఈ లెక్కలు చూడాలి. మరి కాసేపట్లో తేటతెల్లం కానున్నాయి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ హాజరు కాబోతున్నారు అన్నాడీఎంకే కార్యాలయంలో, వాళ్ళని శశికళ ఏమని ఉద్దేశిస్తుంది, ఏమని ప్రసంగించబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మార్పుని చోటు చేసుకోబోతున్నాయని మాత్రం మనం భావించవచ్చు. దినకర్, ఈ రోజు ఫోన్ లైన్ లో పన్నీర్సెల్వం మాట్లాడిన తరువాత జయ మృతిపై అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. మరి దీనికి వివరణ ఇస్తూ శశికళ ఏదైనా మీడియా మీట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా నిన్నట్లాగే? రైట్. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఆరోపణలు చేశారో ఓ పన్నీర్సెల్వం ఒక ఛానల్కి లోకల్గా ఉన్నటువంటి ఛానల్ కూడా ఫోన్ ఇన్లో చెప్పడం జరిగింది. అమ్మను చూడడానికి నన్ను వెళ్ళనివ్వకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇక అమ్మ భక్తుడిగా ఉన్నటువంటి నాకు ఇది జీర్ణించుకోలేనటువంటి విషయం కనుక దీనిపైన కూడా విచారణ చేపించాలి. ఎలాంటి ట్రీట్మెంట్ జరిగిందన్న దానిపైన అందరికీ అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఓ పన్నీర్సెల్వం కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే శశికళ జయలలితతో చూస్తున్నాం మనం విజువల్స్లో, అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోయస్ గార్డెన్ లోపల వాళ్ళు వెళ్ళి శశికళతో భేటీ అవ్వబోయేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇక జయ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి అనుమానాలపైన ఆరోపణలపైన కూడా శశికళ ఎలా రియాక్ట్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చూడొచ్చు. ఎందుకంటే కౌంటర్ మీద కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఒకవైపు ఓ పన్నీర్సెల్వం, మరోవైపు శశికళ. ఓ పన్నీర్సెల్వం ఆరోపణలకి నిన్న మాట్లాడారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యక్తి, సో ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా చెప్పారు. ఆయనకు తగినటువంటి స్థానం ఇచ్చాము, అయినా కానీ ఆయన నిలుపుకోలేకపోయారని చెప్పి శశికళ చెప్పినటువంటి నేపథ్యం. అయితే శశికళ నన్ను అవమానించింది, వాళ్ళ వర్గం వాళ్ళ బంధువులతో అవమానించేలా చేసిందని చెప్పి ఆరోపించిన నేపథ్యంలో సో ఈ యొక్క దీనికి కూడా కౌంటర్ ఎలా వస్తుందని చూడాలి. ఎందుకంటే అమ్మను కూడా చూడనీలేదు. ఆవిడకి జరిగినటువంటి ట్రీట్మెంట్పై శశికళ ఎలాంటి విషయాలు బయటికి బహిర్గతం చేస్తుందనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇంతవరకు జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చిన ట్రీట్మెంట్కి సంబంధించి శశికళ ఎక్కడగా బహిరంగంగా మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకంటే జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆవిడతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకుంది, కానీ ఆవిడకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఆవిడకి జరిగినటువంటి 75 రోజుల సావాసంలో ఏం జరిగిందన్న దాని విషయాలు మాత్రం బయటికి రాలేదు. ఓ పన్నీర్సెల్వంకి అంతా తెలుసని ఇన్ని రోజులు భావించారు. ఏకంగా ఆయనే ఈ విషయం పైన తనకేమీ తెలియదు, అమ్మకి ఎలాంటి చికిత్స చేశారో, నన్ను చూడనీయలేకపోవడం కూడా బలంగా చూడనీకపోవడం మూలంగా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా కుండబద్దలు కొట్టడంతో ఇక జయ వృత్తికి సంబంధించిన అనుమానాలని పటాపంచలు చేయాల్సిన బాధ్యత శశికళ పైన మరింత భారం పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ప్రతిభ, అయితే గవర్నర్ ఈ విషయంలో ఎంతవరకు జోక్యం చేసుకునే అవకాశం ఉందంటారు దినకర్? రాజకీయ పరంగా గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ జయలలిత మృతికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఏదైనా ఎంక్వైరీ వేయాలా అని, ఇప్పటికే ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అది కేంద్రంకి ఏమన్నా ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే కేంద్రాన్ని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడే శశికళ పుష్ప లాంటి అన్నాడీఎంకే సీనియర్ నేతలంతా కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది, కేంద్రానికి కూడా లేఖలు రాయడం జరిగింది. అయితే జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చిన ట్రీట్మెంట్కి సంబంధించి ఒకవైపు అది కొనసాగుతుంది. అయితే రాజకీయ పరిణామాలకు సంబంధించి గవర్నర్ జోక్యం ఎలా ఉండబోతుంది, గవర్నర్ ఎప్పుడు రాబోతున్నారు, గవర్నర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారా రారా అన్న ప్రశ్నలే అనేకంగా ఉన్నాయి. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు ఈరోజు ముంబైలో ఆయన షెడ్యూల్ మాత్రం అంతా కూడా ఎలాంటి ప్రోగ్రామ్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల సమావేశం తర్వాత జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఆయన చెన్నైకి వస్తారని చెప్పి మనకు రాజ్భవన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఆ తర్వాతనే ఓ పన్నీర్సెల్వం మొదట
రాజ్భవన్ లో గవర్నర్ వెళ్ళి కలుస్తారు. ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే, ఒకవేళ రాకపోతే మాత్రం ఎలాంటి రాజకీయ పరిణామాలు జరిగే అవకాశం లేదు. ఒకవేళ వస్తే ఈ రాజకీయ ఎమ్మెల్యేల సమావేశమైన తర్వాత వచ్చి శశికళకు పూర్తి స్థాయి బలం వస్తే వాళ్ళందరితోనూ వాళ్ళందరూ ఒప్పుకుంటున్నట్టుగా ఉన్నటువంటి లేఖను తీసుకెళ్లి గవర్నర్కి అప్పగించడానికి శశికళ వర్గం కూడా రాజ్భవన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆయన వస్తారా రాదా అన్నది మాత్రం ఇంకా ఆ టెన్షన్ కొనసాగుతున్నటువంటి, కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎందుకంటే నేరుగా ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళిపోయినటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావు జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఆయన ఇక్కడికి రారు అని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఈరోజు అలాంటి పరిణామాలు జరుగుతాయా? గవర్నర్ ముంబై నుంచి చెన్నైకి వస్తారా? చెన్నైలో జరగబోయే రాజకీయ పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయన ఉంటారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 10 నుంచి 1 గంట మధ్యలో జరిగే కీలక పరిణామాలను బట్టి గవర్నర్ ఇక్కడికి రావడం, గవర్నర్ దగ్గర రాజకీయ పరిణామాలు జరగడం, తమిళనాడుకు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి విషయంగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ దినకర్. మొత్తానికి మరి కాసేపట్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలందరితోనూ శశికళ భేటీ అవుతారు. ఆ భేటీ అనంతరం కానీ అసలు ఎంతమంది బలం శశికళకి ఉంది అనే విషయం తెలియదు. అది తేలిన తర్వాతే గవర్నర్ చెన్నైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తరువాత పరిణామాలన్నీ కూడా ఎమ్మెల్యే భేటీ సమావేశం అనంతరమే మనకి తెలిసే ఛాన్సెస్